బగ్గుమంటున్న బ్రిటన్ దేశం భారతాన్ని కూడా భయపెడుతోంది. పనిలో పనిగా మనకో గుణపాఠాన్ని కూడా నేర్పాలనుకుంటున్నట్లుంది. అక్కడ రగిలిన జ్వాలల్ని లండన్ పౌరుడు ఏ కోణంలో చూస్తున్నాడు, అల్లరి మూకల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలనుకుంటున్నాడు, ఈ విషయాలన్నీ తెలిస్తే ఇక్కడ మన కళ్ళు కూడా తెరుచుకునే వీలవుతుంది. లండన్లో మొన్నంటుకున్న మంటలు ఆరిన కొద్దీ రగులుకుంటున్నాయి. ఆగకుండా సాగుతున్న లూటీలకు అక్కడి జనజీవనం వణికిపోతోంది. 16,000 మంది పోలీసులకు కూడా లొంగనంత భారీ సైజు విధ్వంసం అది. ఖాకీల తొందరపాటు ఫలితంగా జరిగిన ఒకే ఒక్క హత్య ఇంతటి ఆహుతికి దారితీసింది. అది మూల కారణమైతే కావచ్చు, కానీ అదే అదనుగా చేసుకుని జరుగుతున్న లూటీలే లండన్ వాసుల్ని వణికించేస్తున్నాయి. గొడవ మొదలైన మరుసటి రోజే అనుమానితులకు సంబంధించిన 40 ఊహా చిత్రాల్ని లండన్ మెట్రోపోలిస్ రిలీజ్ చేసింది. వీళ్ళందరూ ఎటువంటి శిక్షకు అర్హులవుతారు? తప్పు అగ్గిపెట్టేది కాదు, పుల్లగీసిన పోకిరిలది మాత్రమే. వాళ్లను వెతికి పట్టి ఊరి నుంచి వెలయండంటూ లండన్ నగరం మొత్తం బెత్తం చేతికి తీసుకుంది. తగలబడుతోంది జాతి సొత్తైనా, ప్రైవేట్ ఆస్తులైనా, మంట గలుస్తోంది మాత్రం మన దేశ పరువే కదా అన్నది వాళ్ల భావానికి ఉన్న అర్థం. అల్లర్లకు పాల్పడ్డం అంటే సొంత ఇంటికి నిప్పు పెట్టుకోవడమే. ఇది ఖచ్చితంగా దేశద్రోహం. తమ బతుక్కి భద్రతను దూరం చేసిన ముసుగు దొంగల మీద లండన్ జనమంతా కోపంతో ఊగిపోతున్నారు. ఇటువంటి వాళ్ళందరికీ సంఘ బహిష్కరణ శిక్షే సరైందంటూ ఏకాభిప్రాయానికి వచ్చారు వాళ్ళు. ప్రభుత్వం నుంచి పొందే అన్ని ప్రయోజనాల్ని వీళ్ళందరూ వదులుకోవాలని, వదులుకోకపోతే ప్రభుత్వమే వదిలించాలంటూ జనం డిమాండ్ చేస్తున్నారు. గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టిన ఈ అప్పీల్కు ఒక్క రోజులో 84,000 మంది నుంచి స్పందన వచ్చింది. లూటీలకు పాల్పడే పోకిరీల కోసం మనం కట్టే పన్నుల్ని ఎలా ఖర్చు చేస్తారంటూ ఆ 84,000 మంది ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అచ్చమైన చైతన్యం అంటే ఇదేనేమో, ఇలాగే ఉండాలి కూడా. లండన్ నుంచి నేరుగా ఇక్కడ రగులుతున్న విభజన జ్వాల దగ్గరికి వచ్చేద్దాం. ఓయు, కేయు, ఏయు, ఎస్వియు అన్న తేడాల్ని పక్కకు పెట్టి మాట్లాడేసుకుందాం. రైలు రోకోలు, రాస్తా రోకోలు, హర్తాళ్లు, బందులంటూ నిర్మానుష్యానికి, అల్లర్లకి, అలజడికి అలవాటు పడిపోయిన మన జనానికి ఉన్న మనోభావాల్ని ఒక్కసారి బేరీ చేసుకుందాం. ఇంత పెద్ద పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకుని కూడా సర్కార్ మౌనంగా ఎందుకుందో ప్రశ్నించుకుందాం. నేపథ్యం ఉద్యమమైన ఇక్కడ తరచూ జరుగుతోంది మాత్రం విధ్వంసమే. జంట నగరాల్లో 2 అంతస్తులు దాటిన ప్రతి భవనం చేతిలో రాళ్లకు జడిసిపోతోంది. ఇనుప తెరల చాటును దాక్కుని నక్కి నక్కి చూస్తోంది. గవర్నమెంట్ ఆఫీసులు గాయాల పాలవ్వకుండా డజన్ల కొద్దీ పోలీసులు కాపలా కాయాల్సిన దైన్యం. ఇన్ని జాగ్రత్తలుండి కూడా నిప్పు నుంచి తప్పించుకోలేక తగలబడిపోతున్న ఆస్తులు, రోడ్డు మీద బూడిదవుతున్న వాహనాలు, ఇవన్నీ రాష్ట్రంలో కనిపిస్తున్న రొటీన్ సీన్స్. బలవంతపు బంద్ రోజుల్లో కూడా టీ స్టాల్ నుంచి పెట్రోల్ బంకుల దాకా ఇష్టమున్నా లేకపోయినా అన్నీ మూతపడాల్సిందే. లేకపోతే ఇదిగో ఇది ట్రీట్మెంట్. బోలెడన్ని కాకి చొక్కాలు, సీసీ కెమెరాలు డ్యూటీలో ఉన్నా వాటి వల్ల ఒరిగేదేమీ ఉండదు. నిందితుల్ని గుర్తుపట్టగలిగినా బాధితులకు బాసట దొరకదు. ఒకవేళ దొరికిన వాళ్ల మీద కేసులు పెట్టినా వాటి ఎత్తివేత కోసం ఇంకో పోరాటాన్ని రుచి చూడాల్సిన అగత్యం మన ప్రభుత్వానిది. ఈ పోటాపోటీ నిరసనలు, విధ్వంసాల సీజన్లో నిద్ర నటించడం సర్కార్కు అలవాటైతే బాధను భరించడం మనకు మాత్రం శరా మామూలైంది. సో లెట్ us కంటిన్యూ లండన్ డ్రీమ్స్.